మనం ఏది కృషితో చేయలేకపోతున్నామో అది కృపతో యేసయ్య ఇస్తాడు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. కృషి లేక నీ కృప రక్షించనే. కేవలం పాప క్షమాపణ మాత్రమే కాదు యేసయ్య శిలువ కార్యం. ఈ పాపంపై ఆశలపై జయం ప్రభు మనకిస్తున్నాడు. పాటలు పాడేవాళ్ళు కానీ, ప్రసంగాలు చేసేవాళ్ళు కానీ, వాయిద్యాలు వాయించేవాళ్ళు కానీ ఈ రాత్రి సిన్సియర్గా నువ్వు నాకు చెప్పక్కర్లే, ఇంకొకరికి చెప్పక్కర్లా, నువ్వు ఎక్కడ గెలవలేకపోతున్నావో యేసయ్యకి చెప్పు. రాజైన హిజ్కియా చిన్న పిల్లలాగా ఉత్తరం చదివి చూడయి అట్లాంటి మాట్లాడుతున్నారు అని చెప్పినట్లు యేసయ్య దగ్గర చెప్పు. ఆమేన్, ఆమేన్. నాకు జయ జీవితం కావాలి అన్న వాళ్ళు ఆమేన్ అని చెప్పండి. ఆమేన్, హల్లెలూయా. మనం కూడా ధైర్యంగా ఉండొచ్చు. ఎందుకని మనం డబ్బులు, పదవి, ఇవి అడగట్లేదు. ప్రభు నాకు జయ జీవితం కావాలి, ధైర్యంగా అడగచ్చు. మనం కొన్ని ప్రభు చిత్తమో కాదు, నీ చిత్తమైతే అనాల్సి వస్తుంది. జయ జీవితం దగ్గర నీ చిత్తమైతే అనక్కర్లేదు, ప్రభు చిత్తమే అది. ఆమేన్, 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 హల్లెలూయా. బిడ్డలారా, జయ జీవితం అనండి. మీకు అర్థం కావడానికి ఒక మంచి మాట చెప్తాను. యెహోషువ గ్రంథం, తమ్ముడు చదువునా? యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం 25వ వచనం. 7:25. జోషువా 7:25. అప్పుడు యెహోషువ, నీవేళ మమ్మను బాధపరిచితివి, నేడు యెహోవా నిన్ను బాధపరచునగా ఇశ్రాయేలీయులను వారిని రాళ్లతో చావగొట్టింది. One of the most victorious soldier and the commander in the team of Joshua. యెహోషువ టీములో అత్యంత విజయవంతమైన ఒక సేనాధిపతినండి. ఏం అల్లటప్ప వ్యక్తి కాదు. తలలు పైకెత్తి నా వైపు చూస్తూ చెప్పండి అందరూ, ఆకాను అనండి. ఎవరండి ఆయన? చిన్నప్పటి నుంచి ఒక మధ్య వయస్కుడిగా ఇతను వచ్చాడు. ఎరికోను గెలిచే నయ్యానికి సుమారు 35 సంవత్సరాలు 40 సంవత్సరాల దగ్గరికి వచ్చేస్తుంది యాత్ర. అంటే చిన్నపిల్లడప్పుడు బయలుదేరాడు. ఓ 10-15 ఏళ్ళప్పుడు బయలుదేరాడు. అతని కళ్ళ ముందు ఎందరో వ్యభిచారంలో పడిపోయారు. దాని వల్ల కొంతమంది తిండిపోతులై చచ్చారు, అందులో లేడు. కొంతమంది సనిగి నశించారు, అందులో లేడు. కొంతమంది విగ్రహారాధన చేసి దేవుని కోపం పుట్టించారు, అందులో లేడు. నశించిపోయిన ఇజ్రాయేలీల పాపాల చిట్టా చూస్తే ఎందులో కూడా ఆకాను లేడు. దాదాపు విక్టోరియస్ క్రిస్టియన్ లివింగ్ అయింది. ఎన్నో జయిస్తూ వచ్చాడు. ఎరికో పట్టణాన్ని కుప్ప కొలిచిన ధీరులలో వీరులో ఇతను ఒకడు. ఆమె 6:20 చూస్తే వాళ్ళు కేకల వేగి ఎరికో కోటలు కూలిపోయాయి. వీళ్ళు ఏం చేశారట? చక్కగా ఎక్కి వెళ్ళి పట్టణాన్ని పట్టుకున్నారు, స్వాధీనం చేసుకున్నారు. దేవునికి స్తోత్రం. ఎరికో కోట గోడలు కొల్చడం చిన్న విషయమా? ఆ రాజ్యాన్ని గెలవడం చిన్న విషయమా? దాన్ని పట్టుకోవడం, సొత్తును తీసుకోవడం మామూలు విషయమా? ఇంత చేసిన తరువాత, ఇంతటి బీభత్సమైన విజయము తర్వాత ఒక పక్కన యోర్దాను దాటేశారు, ఒక పక్క ఎరికోను కూల్చేశారు, పట్టణాన్ని తగలబెట్టేశారు. బాబోయ్, వీళ్ళ పేరు చెప్తే ప్రజల గుండెళ్ళు కరిగిపోతున్నాయి. అంత బీభత్సంగా సాగుతున్న వేళ ఇంత సాధించిన వ్యక్తికి ఓ షీనారు వస్త్రం, మన భాషలో పోని పట్టు వస్త్రం, ఒక వెండి వస్తువు, ఒక బంగారు కమ్మి చూశాను, ఆశించాను, తెచ్చాను, దాచాను అని చెప్పాడు. నీవేళ మమ్మను బాధించితివి, యెహోవా నిన్ను బాధించునని చెప్పగా 5 నిమిషాలు సుమారు 45-50 సంవత్సరాల జయ జీవితం అండి. సముద్రంలో దాటిన యోధుడండి, భీకర మగు ఎడారిని దాటిన ధన్యుడండి, మాంసాపేక్షలో పడనివాడు, తిరుగుబాటులో కోరొక టీములో చేరనివాడు,
విగ్రహారాధనలో వ్యభిచారంలో పడనివాడు ఎన్ని ఆశలు జయిస్తూ వచ్చాడు. ఇతనికి అన్ని జయించాడు, కానీ ఎక్కడికి వెళ్ళలేకపోయాడంటే ఓ ఖరీదైన వస్త్రం, కాస్త వెండి కాస్త బంగారం. నా స్థాయి నా అర్హత సరిపోదు, కానీ దేవుని చేతిలో బహు ప్రఖ్యాతిగాంచిన దైవజనులుగా వాడబడుతున్న వారిలో కొందరిని చూసినప్పుడు నాకు అయ్యో, యెహోవా వారిని బాధించక ముందే వాళ్ళు మారితే బాగుండు కదా. నేనంటాను, ఈ వేదిక మీదుగా బాహాటంగా చెప్తున్నాను, ఓ ఆశీర్వదించబడిన క్రైస్తవులారా, పెద్దలారా, ఎన్నో జయించిన మీకు ఈ ఖరీదైన వస్త్రం ఒక లెక్క, ఎన్నో జయించిన మీకు ఈ పాస్త వెండి బంగారం ఒక లెక్క. భయంకరమైన ఆశల్ని పాపాలని జయించారే, ఇదేమాత్రం. ఆకాను ఎంత విజయవంతమైన క్రైస్తవుడు, ఎన్ని విజయాలు సాధించిన శక్తివంతమైన యెహోషువ టీములో కీలకమైన మెంబరు. కాస్త బంగారం. మీరు కూడా చాలా మంది ఏ పాపం చేయరు, అస్సగించుకుంటారు పాపాన్ని, పరిశుద్ధతను కోరుకుంటారు, కానీ బంగారాన్ని మాత్రం జయించలేకపోతున్నారు, వెండిని మాత్రం జయించలేకపోతున్నారు, ఖరీదైన బట్టలు జయించలేకపోతున్నారు, మిగుల వెలగల వస్త్రాలు వద్దని దేవుడు చెప్పినా దాన్ని జయించలేకపోతున్నారు. షాప్కి వెళ్తే ఉన్న వాటిలో ఏది బెస్ట్ అనే చూస్తావు తప్ప ఏది లీస్ట్ అని ఎప్పుడు చూడవు. ఆలోచించారు మీరు? మిగుల వెలగల వస్త్రాలు వద్దని వేసే చెప్పలేదా? మాట్లాడరే. అంటే నీకు జీతం పెరిగితే, సంపాదన పెరిగితే, అంటే భక్తితో కాదా? మొన్నటిదాకా దరిద్రం కొంపలో రాజ్యం వేలి తక్కువ రకం బట్టలు వేసుకున్నావా? డబ్బులు వచ్చేపాటికి చెలరేగిపోతావా? దైవజనులు, పెద్దలు అందరూ ఆలోచించాలి. మిగుల వెల గల వస్త్రాలు వద్దు అని చెప్పింది. మన ఆదాయాన్ని, జీతాన్ని కంపేర్ చేసుకొని దాని ప్రకారం క్యాల్కులేట్ చేసుకొని, పర్లేదు నీకు 50,000 ఆదాయం ఉంటే 5,000 వేసుకోవచ్చు, ఈ లెక్కలు ఎవరు చెప్పాడు అసలు? చూడగానే కాస్త నిరాడంబరంగా ఉండాలి అనే భావన కోసమే కదా చెప్పింది సంఘంలో. యాక్చువల్గా 5,000 రూపాయల జీతం అప్పుడు 3,000 రూపాయలు షర్ట్ కొంటే తప్పుగానంటే ఇప్పుడు 50,000 కొనొచ్చు. ఎవరికి కావాలరా బాబు ఈ క్యాల్కులేషన్స్ అన్ని? దేవుని ఉద్దేశం నీ జీతమును బట్టి, ఆర్థిక ప్రమాణమును బట్టి కొనవలను అని చెప్పలా. నిరాడంబరంగా ఉండాలి. పేదవాడు వస్తే ఈ పక్కన హాయిగా కూర్చోగలి, ఇలాంటివిగా చెప్పింది అపోస్తలులు. దానికి ఎందుకు ఇన్ని లెక్కలు, డొక్కలు, రెఫరెన్స్లు? మనం రాజులము, యాజకులము, అందుచేతనే ఖరీదైన. అబ్రహాం గుడిసెలో ఉన్నాడు, గుర్రం కూడా లేదు ఆయనకి, భార్య చచ్చిపోతే పాతి పెట్టుకుంటే 6 అడుగులు భూమి లేదు ఆయనకి. అంత దీనుడు వెళ్ళి, అయ్యా నా దగ్గర 400 తులముల వెండి ఉంది, ఆ భూమి అమ్మితే శ్మశాన భూమిగా చేసుకుంటున్న భార్యని శవాన్ని అక్కడ పెట్టుకుని స్థలం కోసం తిరుగుతున్నాడు. ఎంత దారుణం అండి లైఫ్. భార్య శవాన్ని వాకిట్లో పెట్టుకుని ఎక్కడ పాతి పెట్టాలని ఊరు అధికారుల దగ్గరికి వెళ్ళి నిలబడ్డమంటే ఎంత దారుణం అండి. వాళ్ళు అంటారు లేచల్ మేడ, అయ్యా నీవు మా మధ్యలో మహారాజు అయి ఉంటివి, నీకు నచ్చింది తీసుకో. భార్యను పాతి పెట్టుకుంటాకి జనడు భూమి లేనాడు, వాకిట్లో భార్య శవాన్ని పెట్టి రాజుల ముందుకెళ్ళి డబ్బులు ఇచ్చి నా దగ్గర ఉన్నాయి, ఈసారి ఏదో భూమి ఇప్పించడం అని అడుగుతున్నవాడు రాజులు నిలబడి మీరు మహారాజు సార్ అంటున్నారంటే వేసుకున్న గుడ్డను బట్టి వచ్చింది రాజరికం. బుద్ధుండాలి మాట్లాడడానికి. నివసిస్తున్న ఇల్లును బట్టి కనిపించింది రాజరికం. బ్రతుకు సార్, రాజులాగా బతకాల. ఆ రాజులు అంటున్నారు మేము రాజులమే కానీ మీరు మహారాజు. ఎందుకని? మేమే మా భార్య బిడ్డల్ని కాపాడుకోలేకపోతే యుద్ధం చేసి కాపాడేది మీరు కదయ్యా. యెహోవా యుద్ధములు జరిగించుచున్నందున అతడు రాజుగా ఉన్నాడా? ఒక సైన్యమును తయారు చేసినందున అతడు రాజుగా ఉన్నాడా? డబ్బులు తెచ్చి నాకెందుకయ్యా డబ్బులని డబ్బులు తోసివేయగలిగిన దమ్మున్నవాడు గనుక రాజుగా ఉన్నాడు. రాజరికం అంటే ఏంటి సార్? దేవుని కొరకు ఒక సైన్యమును తయారు చేయగలగటం రాజరికం. ఆమేనండి, ఆమేనండి. దేవుని యుద్ధములు చేయగలగటం రాజరికం. ఒక్క ఆత్మ కోసం ఒక భీకర పోరాటం చేయడానికి తన టీంని వేసుకొని తిరగటం రాజరికం. అంత విజయం సాధించే రూపాయి కాను తీసుకోకుండా నాకెందుగా, నేను ఆత్మ కోసం వచ్చాను డబ్బుల కోసం కదా అలబా అని వచ్చి ఇట్లా రాజరికం సార్. సొదొమ డబ్బును కాదని ఇంటికి వచ్చాడు, గుడిసెలో కూర్చున్నాడు. 15:1 యెహోవా వాక్యం అబ్రహామునొద్దకు వచ్చి
దేన్ని కాదంటే ఎవరు వస్తారని నీకు అర్థమైతే సూపర్ లైఫ్. నీకు డబ్బే కావాలి, ఆమెనంటే కానీ పేమెంట్ కావాలి, నీది ఒక కూలి బతుకు, నువ్వు ఒక జీతగాడివి. ఆమెనంటే సార్ ఓ ప్రముఖుడు అంట మొన్న ఊరు బయటికి వెళ్ళిపోయి కార్ ఆఫీస్ లెక్కేసుకొని మళ్ళీ ఫోన్ చేశాడు, డబ్బులు తక్కువ వచ్చినాయి. రేయ్, నువ్వు ఎవరి దగ్గర పని చేసావు, ఎవరు నీకు ఇవ్వాలి పేమెంట్? రాజులాగా బతకాల. స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి. చివరిగా ఏ సేవకుడు కూడా నాకెందుకురా, నాకు కావాల్సిన దొంగ ఉన్నాడు, ఇలా ఆ మాట కూడా చెప్పలేకపోతారు. ఏ సేవకన్నా దరిద్రం కదండి. చిచ్చే, రోషం ఉన్నందుకు స్తోత్రం చెప్పండి. రోషం ఉంటేనే చెప్పు గట్టిగా, దేవునికి మహిమ కలుగునే గాక. నువ్వు ఎలాంటి వాడివయ్యా, నువ్వు నీ రేంజ్ ఏంట్రా బాబు అసలు. ఇన్ని జయించి బట్టలు కొంతమంది ఇన్ని చెప్పండి, ఖరీదైన బట్టలు కనపడితే మాత్రమే రాత్రి ఎలాగైనా ప్రార్థించి ప్లీజ్ యాక్చువల్గా 20,000 శారీ, అది 5,000 ఆఫర్లో వస్తుంది. యూ మస్ట్ గివ్ మీ. హల్లెలూయా. అవసరమైతే దానికోసం ఫాస్టింగ్ పేరు చేయాలి. రే ఎందుకు రా అంత కాస్ట్లీ షర్ట్ కొన్నామన్నాను మొన్న ఒకండి. అంకుల్ ఇది ఆఫర్లో వచ్చింది అంకుల్. గోతిగా నక్కలాగా పేపర్ చదువుతాడు రోజాడు, ఎక్కడ ఆఫర్ పడింది, ఎవడు సవగ్గా పెడతాడు. ఉచితంగా ఆత్మహత్య పొందుకోరా రే. సవగ్గేదో సరుకొత్తున్న రోడ్డు ఎక్కుతున్నాం అమ్మాయి. ఇక్కడ మారు మనసు పొందిన వాళ్ళందరూ స్తోత్రం చెప్పండి. జయ జీవితం ఏంటి తెలుసా? ₹1,00,000 మాట చెప్తాను, రాసుకో గుండెల్లో. ఎరికోను జయించుట కన్నా గొప్ప విజయం ఎరికో బంగారమును తగలబెట్టగలగట. గట్టిగా చెప్పండి ఆమె. నన్ను గట్టిగా కేకలేసేస్తే కూలిపోతారు. ఎరికో పెద్ద మ్యాటరే కదా, కానీ కేకలేసేస్తే బంగారం మీద నాశపోను. నీ మనసులో తీసేసుకోవాలి, దాన్ని తగలెట్టేయగలగాలి, దాన్ని తొక్కి దాటి వాగ్దాన దేశం రావాలి. ఎరికోని దాటిగానే వాగ్దాన దేశం కాదు, ఎరికో బంగారమును కూడా కాల్చేకే వాగ్దాన దేశం. జై జీవితం, జై జీవితం. నువ్వు దొంగతనం చేయట్లా, వ్యభిచారం చేయట్లా, మద్యపానం లేదు, ఆస్తులు వేరే పేదవాళ్ళే దిగమింగలేదు. ఓకే, యూ కుడ్ మెయింటైన్ సమ్ ఫెయిత్ఫుల్ లైఫ్, విక్టోరియస్ క్రిస్టియన్ లివింగ్. కానీ ఆశ, లోకమును జయించిన విజయము మీ విశ్వాసమే. ఆ లోకం పేరు ఆశ. ఆశ ఎప్పుడు కూడా కార్యముల కన్నా క్రమము గొప్పదే, వరముల కన్నా ఫలము గొప్పదే. జై జీవితం మనకు చాలా అవసరం. ఆమేన్, ఆమేన్. ఎన్నో ఎన్నో విషయాలు చెప్పొచ్చు. మనం జయించాల్సింది ఆశల్ని. ఆశను జయించాలి. ఎరుకోని గెలిచి ఏమి సుఖం? రాళ్లతో కొట్టబడి దారుణంగా చంపబడ్డాడు ఆకాను. ఒక ఆశను జయించగా, ఎన్నో పాపాలను జయించిన ఆకాను ఒక ఆశను గెలవక, ఎన్నో భీకర విజయాలు సాధించిన శాంసన్ ఒక ఆశను జయించలేక. జై జీవితం కావాలి. లోపములు కాల్చి అగ్ని అభిషేకం నీ మీదకి రావాలి. ఒక్కొక్క ఆశను జయిస్తూ ముందుకెళ్ళే కసి నీకు ఉండాలి. ఆమేన్, ఆమేన్.